Where are you guys from? London. London. Yeah. Okay. Piccadilly Circus. No. From Notting Hill. Nottingham. Okay. Yeah. చూడండి ట్రైన్ వ్యూస్ స్టార్టింగ్ లోనే చిక్కిస్తున్నాయి. ఇంకా అది బెస్ట్ ట్రైన్ జర్నీ అని తెలిసిందా? చూడండి వ్యూస్ చూసారా? అసలు కళ్ళు చాలట్లేదు, పిచ్చెక్కిపోతుంది వ్యూస్. అందుకే ఇది అంటారు అన్నమాట బెస్ట్ ట్రైన్ జర్నీ అని. ఈ ట్రైన్లోని ఇక్కడే సిలోన్ గార్డెన్లో వచ్చిన టీ తాగితే ఆ మజా వేరప్ప. అందరికీ హలో టు ఆర్టీటీ ఫ్యామిలీ. మనం చెప్తున్నా హలో ఫ్రమ్ శ్రీలంక. వెనకాల పవన్ అండ్ మనోహర్, వీళ్ళతోని మీకు నిన్న పరిచయం చేశాం కదా. సో ఇవాళ ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవాళ మనం ఒక ట్రైన్ రైడ్ అయితే ట్రై చేస్తున్నాం. మీకు నిన్నటి వీడియోలో మీకు ఐడియా వచ్చి ఉంటుంది. నూవరేలియా ఆల్మోస్ట్ యూరోప్లో వచ్చిన ఫీలింగ్. కాకపోతే యూరోప్లో స్పెండ్ చేసే, స్విట్జర్లాండ్లో స్పెండ్ చేసే దానిలో 1% స్పెండ్ చేస్తాం. బెస్ట్ డెస్టినేషన్ ఇండియన్స్కి రావడానికి ఇవాళ మనం ఇక్కడ ఉన్న నూవరేలియా నుంచి ఒక ట్రైన్ రైడ్ కొండల్లోనే వెళ్తాం అన్నమాట. అది ట్రై చేస్తాం. అది వెళ్ళే ముందర క్విక్గా ఒక లంచ్ చేసేసి, ఇంకా గంటన్నర టైప్ ఉంది. ఏం ఫుడ్ కావాలి మీకు? సౌత్ ఇండియన్ ఫుడ్. ఓకే, సౌత్ ఇండియన్ ఫుడ్ అంట. వాళ్ళు సౌత్ ఇండియా నుంచి వచ్చి సౌత్ ఇండియన్ ఫుడే కావాలన్నారు కాబట్టి సౌత్ ఇండియన్ ఫుడ్ ట్రై చేద్దాం. ఒకసారి సింగిల్ ఫుడ్ కూడా ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో టేస్ట్. సో ఇది చేసేసి అప్పుడు మన ట్రైన్ స్టేషన్కి వెళ్ళి మీకు ద బెస్ట్ ట్రైన్ రైడ్ ఎక్స్పీరియన్స్ చూపిస్తా. మన ఊటీ, కొడైకెనాల్, సిమ్లా ట్రైన్, డార్జిలింగ్ ట్రైన్ ఆ లెవెల్లోనే ఇది కూడా ఉంటుంది. లోపల చెప్పి ఎందుకు ఇక్కడ రావాలి, ఎందుకు ఇది చేయాలి, ఎందుకు స్విట్జర్లాండ్ బడ్జెట్ లేనోడు శ్రీలంక రావాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వ్లాగ్లో డీటెయిల్గా. ఓకేనా? సో నూవరేలియాలో ఈ రెస్టారెంట్కి వెళ్దాం, చూద్దాం ఏముందో. మనకు ఓన్లీ చాలా తక్కువ టైం ఉంది. అంతా వుడెన్ క్యాబినెట్స్ చూడండి. నిజంగా స్విట్జర్లాండ్ ఫీలింగే ఉంది. స్విట్జర్లాండ్ కూడా ఇలానే ఉంటాయి, లాగ్ క్యాబిన్స్. అది కూడా ఫార్మర్ ల్యాండ్ కదా, ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. చూద్దాం మనకి ఈ టైంకి ఫుడ్ అవుతుందా లేదా. పవన్, మనం ట్రైన్ మిస్ అయితే అవ్వదు మరి. 301. సో బౌద్ధ దేశం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఇలాగా స్తూపాస్ కనిపిస్తుంటాయి అన్నమాట. చార్టెన్స్ స్తూపాస్. అక్కడ కూడా ఎవరో బుద్ధిస్ట్ మాంక్ అనుకుంటాను ఆయన. కానీ ఊరైతే మాత్రం భలే ఉంది. మళ్ళీ పాస్పోర్ట్ మర్చిపోయాం. పాస్పోర్ట్ అవసరం అయితే మళ్ళీ పోతుంది కదా ట్రిప్ అని కనుక్కొచ్చాం. హోటల్కి వెళ్ళి పాస్పోర్ట్ క్విక్గా తీసుకొని మళ్ళీ వెళ్తామన్నమాట ట్రైన్ స్టేషన్కి. సో మేము లంచ్ ఆర్డర్ ఇచ్చాం. అప్పుడు తెలిసింది ఏంటంటే మేము వెళ్తుంది నోనుయా స్టేషన్కి. సో 2:30కి ట్రైన్ ఉంది. మాకు ఓన్లీ 40 minutes కాబట్టి వెంటనే టుగో చెప్పేసాం. సో ఏం చేస్తామంటే ముగ్గురం ట్రైన్లోని నోనుయా స్టేషన్ నుంచి వెళ్తాం. దగ్గర 7 Arches బ్రిడ్జ్ వస్తుంది. బెస్ట్ ట్రైన్ రైడ్ అని చెప్పారు. అది కరెక్టా కాదా అయిపోయాక అందరికీ అడిగి చూద్దాం. సో ఈయనేమో డ్రైవ్ చేసుకొని స్టేషన్కి వస్తాడు. ఎందుకంటే 2 hours and 30 minutes మేడం మన రైడ్. అదే చాలామంది క్యాండీ నుంచి, కొలంబో నుంచి వెళ్తారు. చాలా టైం పడుతుంది. అందుకనే బెస్ట్ ఏంటంటే నూవరేలియా వచ్చేసి నోనుయా స్టేషన్ నుంచి వెళ్తే మీరు వరల్డ్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ జర్నీస్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది నా మాట కాదు, ఇంటర్నేషనల్ వ్లాగర్స్ అందరూ చెప్తారు. సో మన అతికేమో వచ్చేసి మనం అక్కడ పిక్ చేసుకుంటాడు, రిటర్న్ కార్లో వచ్చేస్తాం అన్నమాట. అది ప్లాన్. చూస్తున్నాం వెళ్ళగలమా లేదా అని టైంకి. లెట్స్ సీ. క్లౌడ్ కవర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా చూడండి. ఇప్పుడు మీకు ఐడియా వస్తుంది పూర్తిగా. ఆ బ్యాక్ డ్రాప్ ఎలా ఉంది, టెర్రస్ ఫార్మ్స్ ఎలా ఉన్నాయి అన్నీను. ఆ తర్వాత ఇదే మన ట్రైన్ స్టేషన్. ఇప్పుడు నానుయాది వెళ్ళాల్సింది. సో వెళ్దాం, రెడీగా వెళ్ళిపోయి అయితే బెటర్, మళ్ళీ మిస్ అవ్వకుండా. ఈ ట్రైను ఇది బ్రాడ్ గేజ్. యూజువల్గా మనం అన్నీ నారో గేజ్ కదా. 1.69 meters అనుకుంటా. మీటర్ అంటే మీటర్, నారో గేజ్ 0.77 meters. నా మెమరీ బట్టి చెప్తున్నా, అది కరెక్ట్ కాకపోతే చెప్పండి. సో ఇప్పుడు మనం శ్రీలంక రైల్వే స్టేషన్లో ట్రైన్ అద్భుతమైన జర్నీ. ఈ కొండలు, ఈ లష్ గ్రీన్స్కేప్స్ మధ్యన ఎంజాయ్ చేయొచ్చు. పూర్ బ్యాన్స్ స్విట్జర్లాండ్ అనమాట. లెట్స్ గో. ఓకే, వీ కెన్ ఈట్ ఫుడ్ హియర్. అదిగోండి చూడండి ఎంత. సెకండ్ క్లాస్ వెళ్ళాలి మనం. థర్డ్ క్లాస్లో 80 రూపాయలు, అంటే 30 రూపాయలు ఇండియన్ రూపీస్. ఇది అప్రాక్సిమేట్గా 60 రూపాయలు. సో చాలా చౌక. అయితే స్విట్జర్లాండ్లోని మీరు ఎంత పెడతారో దానిలోని 5% పెడితే ఈ అద్భుతంగా వెళ్ళొచ్చు. ట్రైన్ తీసుకున్నాం. సో ఫస్ట్ క్లాస్ మనం తీసుకుంటున్నాం, కానీ అందరూ చెప్పేది అంటే సెకండ్ క్లాస్ బెటర్ అని. మనం చూడండి ఫస్ట్ క్లాస్ తీసుకున్నాం 1000. సో 1000 అంటే అప్రాక్సిమేట్గా 350 రూపాయలు. 2.5 గంటలకి 350 రూపాయలు ఫస్ట్ క్లాస్లో.
మనకి సెకండ్ క్లాస్లో తిరిగి బోర్ కొట్టాక ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోవచ్చు. సో ఓవర్ బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం, వెళ్తున్నాం శ్రీలంక ట్రైన్ స్టేషన్. మేము తింటుంటే పాపం ఆవిడ హస్బెండ్ వచ్చి తినలేదు ఏంది అని అడిగారు. అడిగితే మేము తినడం అనేసి ఇచ్చేసాం. వాళ్ళకి పాపం అనిపించింది. అంటే అలా అడిగితే ఇంకేం తింటాం, ఇచ్చేసాం. సో వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. మనం తినడం కన్నా వాళ్ళు తింటే, వాళ్ళు తినడం చూసి హ్యాపీ అంటే ఇంకా సంతోషంగా ఉంది. ఎంత ప్లేన్లో తిరిగినా కూడా ట్రైన్ జర్నీలో వచ్చే సాటిస్ఫాక్షన్ అయితే నాకు పర్సనల్గా ఎప్పుడూ రాదు. సో ఎక్సైటింగ్ ఉంది. నేను ఇంతకుముందు శ్రీలంక వచ్చాను కానీ ఈ పార్ట్ మిస్ అయిపోయాను. క్యాండీ వరకు వచ్చి వెళ్ళిపోయాను. నూబరా ఇండియా వచ్చాను కానీ అప్పుడు నాకు టైం కుదరలేదు. సో మొత్తానికి అనదర్ డ్రీమ్ కమ్ ట్రూ. మళ్ళీ ఒక కళ నిజమవుతుంది. ఎల్లా ట్రైన్ రైడ్ అది గైస్. సో ఇది ఇప్పుడు మనం ఉన్న స్టేషను నాను ఓయ. సో కొలంబో ఏమో అటు వెళ్ళాలి. మనం వెళ్ళాల్సింది ఆపోజిట్ సైడ్, బాదుళ్ళ సైడ్. వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ మాట. అది విషయం. స్కై చూడండి ఎంత బాగుందో. సో వచ్చేస్తుంది ఇంకో డ్రీమ్ కమ్ ట్రూ మనకి, ఎల్లా ట్రైన్ బ్రాడ్ గేజ్. ఇది సెకండ్ క్లాస్, అర్థమైందా? అది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. బఫే కార్ ఉంది. సో సెకండ్ క్లాస్ ఎందుకు రికమెండ్ చేసామంటే ఓపెన్ ఉంది కాబట్టి. కానీ చలేస్తుంది తర్వాత కొంతసేపు పోయాక. సో ట్రైన్ ఖాళీగా ఉంది కాబట్టి మనం ఫస్ట్ క్లాస్ టికెట్స్ తీసుకున్నాం. ఫస్ట్ క్లాస్ ట్రై చేద్దాం, తర్వాత సెకండ్ క్లాస్ ట్రై చేద్దాం. ప్యాంట్రీ కార్ కూడా ఉంది. సో టైం పాస్ రే పవన్, హ్యాపీగా ప్యాంట్రీ కార్ ఉంది, ఫుడ్ తినుకోవచ్చు. సో ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో మీరు తప్పకుండా సెకండ్ క్లాస్ కోచ్ తీసుకోండి, డబ్బులు సేవ్ అవుతాయి. ఓపెన్ విండోస్ ఉంటాయి కాబట్టి బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేమేమో రాత్రి చలేస్తుంది అని అంటే సెకండ్ క్లాస్ తీసుకొని ఫస్ట్కి రాలేం, కానీ ఫస్ట్ క్లాస్ తీసుకొని సెకండ్ క్లాస్ రావచ్చు కాబట్టి ఈజీ అవుతుంది అన్నమాట. అది విషయం. సో ఇది ఒక పెద్ద టిప్ మీకు, మా ఎక్స్పీరియన్స్ ఏంటి. వచ్చేసింది ట్రైన్. అడగండి, మీకు ఆల్రెడీ టిప్స్ చెప్తున్నా. సెకండ్ క్లాస్ తీసుకుంటే బెటర్ ఫస్ట్ క్లాస్ కన్నా. ఫస్ట్ క్లాస్ అయితే క్లోజ్ డోరు, సెకండ్ క్లాస్ అయితే ఓపెన్ డోర్. ఎలా ఉంటాయి వ్యూస్ ఇంకా చెప్పేద్దాం. ఎక్కడో కూర్చో పర్లేదు. ఎంత సీట్ చూడండి. ట్రైన్ వ్యూస్ స్టార్టింగ్లోనే చిక్కిస్తున్నాయి. ఇంకా అది బెస్ట్ ట్రైన్ జర్నీ అని తెలిసిందా? చూడండి మొత్తం అంతా ట్రైన్. బాగా నేను తీస్తున్నాను, నేను పంపిస్తాను. సూపర్ ఉంది అసలు. చూడండి మొత్తం దీనిలోనే అద్దుర్స్ అంటే అద్దుర్స్. బాగా టీ గార్డెన్స్లోకి రేపు ఆగుదాం. పిక్ చేసుకున్నారు. ఏ వ్యూస్ ఉన్నాయి. Where are you guys from? London. London. Yeah. Okay. Piccadilly Circus. No, from Notting Hill. Nottingham. Okay. Yeah. She's from Yorkshire. Yorkshire. North England. North England. Yeah. Leeds. I've been there many times. Yeah. Really? So you live in Sri Lanka so far? It's gorgeous. Yeah. Lovely. Are you from Sri Lanka? No, I'm Indian. Ah, But Indian American. where are you from in England? From Andhra Pradesh, South India. But I live in the US. It's 186 completed. Wow. Legend. We've got a legend on us. Ah, bloody hell. Got a celebrity. Only 9 pending. Huh? Wow. చూడండి సడన్ గా ఫాగ్ ఫిల్ అయిపోయింది మొత్తం వ్యాలీ అంతా. ఈ మొత్తం టీ గార్డెన్స్ మీద నుంచి మనం వెళ్తున్నాం ట్రైన్లో. సడన్ గా వచ్చేసరికి రెయిన్ స్టార్ట్ అయింది. రెయిన్ తర్వాత ఫాగ్ స్టార్ట్ అయింది. సూపర్ ఉంది అసలు. సో సూపర్ గైస్. వ్యూస్ చూసారా? అసలు కళ్ళు చాలట్లేదు, పిచ్చెక్కిపోతుంది వ్యూస్. అందుకే ఇది అంటారు అన్నమాట బెస్ట్ ట్రైన్ జర్నీ అని. స్విట్జర్లాండ్లో గ్రిండెల్ వరల్డ్ అవన్నీ వెళ్ళొచ్చు. చాలా చాలా ఎక్స్పెన్సివ్, కానీ అందులో 10%, 1%. ఈ ప్రైస్ ఓన్లీ 1%. అందుకే ప్లస్ శ్రీలంక రావడానికి కూడా చాలా 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 చవక ఇండియా నుంచి, సౌత్ ఇండియా నుంచి. సో మీరందరూ తప్పకుండా రావాలి. ఒకసారి చూడండి వ్యూస్. ట్రైన్ సూపర్ అసలు. అది గైస్ అదిరిపోయింది. సూపర్ ఎంజాయ్ చేస్తున్నా. అటు తిరుగుతుంది ట్రైన్, మళ్ళీ ఇటు తిరుగుతుంది, అప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తాం. చూడండి వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే. ఎండగా ఉంది,
వర్షం స్టార్ట్ అయింది, తర్వాత మంచు, అన్ని అరగంటలో ఏముందప్ప. సో శ్రీలంక నేషనల్ యాంథంలో సురది అతి శోభమాన లంక అని ఉంటుంది, అంటే వెరీ బ్యూటిఫుల్ లంక అని. సో రామాయణంలో కూడా ఏం చెప్తారు, సుందర లంక అని. సో అది గైస్ చూడండి, ఏ ఎక్స్పీరియన్స్ రా బాబు, నిజంగా సుందర లంకే. చూడండి టెర్రస్ ఫార్మ్స్ వర్క్ చేస్తున్నారు. ఇది మన ట్రైన్ మొత్తం వ్యూస్ చూడండి. వెదర్ అసలు మణిరత్నం సినిమా చూసినట్టు అనిపిస్తుంది. ఆహా ఈ మంచి చూడండి, ఫాగ్, వావ్ మ్యాన్, ఎంత మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ అంటే. అదే చెప్పాను వచ్చిన వెంటనే ఏది మిస్ అయినది మిస్ అవ్వకూడదని. వర్షం, ఎండ, ఫాగ్, మంచు అన్నీ అయిపోయి బెస్ట్ టైం జర్నీ గైస్. మీరు స్విట్జర్లాండ్ అవన్నీ వెళ్ళి కోట్లు లక్షలు స్పెండ్ చేసే కన్నా జస్ట్ శ్రీలంక వచ్చేసి చాలా తక్కువ, అతి తక్కువలో 25,000తోనే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వస్తే ఒక్కొక్కళ్ళు 20,000తో అయిపోతుంది. ఎందుకంటే కార్ షేరింగ్ చేసుకోవచ్చు కాబట్టి. చూడండి మామూలుగా లేదు. సో ఇంకో డ్రీమ్ కమ్ ట్రూ గైస్. ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఇది చేయాలని, చేసేసాం మొత్తానికి. అసలు ఏ మ్యాజికల్ ఉంది ఎక్స్పీరియన్స్, అంత మ్యాజికల్ ఉంది. ఆ చెట్లు తగిన నా ఫోన్ పడిపోతుందేమో అని లోపల లాగుతున్నా. అసలు చాలా 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 బాగుంది. స్విట్జర్లాండ్లో గ్లేషియర్ ఎక్స్ప్రెస్లో 35,000 రూపాయలు ఇచ్చాను నేను. దాని బదులు ఇది 1,000 రూపాయలు కూడా లేదు ఇది ఫస్ట్ క్లాస్లో. సో అది 35,000, ఇది 1,000 కూడా లేదు. ఇది ఇంకా బెటర్గా ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ విండోస్ అన్ని వేసారు, ఇలా చూడడం అవ్వదు, బయటికి చూడడం అవ్వదు. ఏదో మంచు ఉంటుంది తేడా, కానీ ఏం మ్యాజికల్ ఉంది రా బాబు. అదృష్టం. శ్రీలంకన్ చాయ్, ఓకే. శ్రీలంకన్ టీ, ఓకే, విత్ మిల్క్ అండ్ షుగర్. స్తుతి. చూడండి రంగురంగులు ఈ ట్రైన్లోని. ఇక్కడే సిలోన్ గార్డెన్లో వచ్చిన టీ తాగితే ఆ మజా వేరప్ప. ఓకే నో ప్రాబ్లం. 10 రూపాయలు టిప్ ఇచ్చేసామట, ఆయన హ్యాపీ. గైస్ నేను సొల్లు చెప్పట్లేదు, నిజం చెప్తున్నా. టీ అయితే అద్భుతంగా ఉంది. అక్కడ యుఎస్లోని ఫస్ట్ గ్రేడ్ టీ బ్యాగ్స్ దొరుకుతాయి. పేరు కొంచెం ఎర్ల్ గ్రే కాదు, పేరు రావట్లేదు. అందులో సిలోన్ టీ తాగితే ఎలా ఉందో అదే టేస్ట్. 70 రూపాయలు. ఇది 70 రూపాయలు శ్రీలంకన్ అంటే ఇండియా డబ్బుల్లో ఎంత, 20 రూపాయలు మామూలు ప్రైస్. సో మళ్ళీ మీకు ఆల్రెడీ చెప్పే కదా, మీరు స్విట్జర్లాండ్ చాలామంది ఎఫోర్డ్ చేయలేరు. ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు స్విట్జర్లాండ్ వెళ్ళండి. చేయలేని వాళ్ళకి ఇద్దరు ముగ్గురు కలిసి వస్తే, ఇప్పుడు మా కార్ డ్రైవర్ని $60, $60, ఇంకో నలుగురు పడతారు. $60 అంటే $15 పడింది రోజుకి. $15 అంటే రోజుకి 1,000 రూపాయలు. ఓకే, 4 రోజుల్లో అద్భుతంగా శ్రీలంక చేసేవచ్చు. 4,000 రూపాయలు ఒక మనిషి, నలుగురు వస్తే 4,000. ఆ టికెట్ రౌండ్ ట్రిప్ 7,000కి వస్తుంది, 11,000. అంటే 20,000 రూపాయల్లోని అద్భుతంగా శ్రీలంక నలుగురు కలిసి వస్తే. సింగిల్గా వస్తే మళ్ళీ అది పెట్టుకోవాలి కదా, అది చెప్తున్నా. శ్రీలంక రండి, మర్చిపోకుండా ఈ ట్రైన్ రైడ్ అయితే చేయండి. నువరెలియా నుంచి నానుఓయాకి వచ్చి మీరేం చెప్పాలంటే డ్రైవర్ని అక్కడికి వచ్చేమనండి. అర్థమైందా? డ్రైవర్ని ఎలా వచ్చేమనండి. సో 1 వే ట్రైన్ రైడ్. మీరు మళ్ళీ ఫస్ట్ క్లాస్ తీసుకోకండి. ఫస్ట్ క్లాస్ మేము ఏం తీసుకున్నాం అంటే ఏదో కూర్చొని ఎంజాయ్ చేద్దామని. ఫస్ట్ క్లాస్కి గ్లాసెస్ ఉన్నాయి, దానికి గ్లాసెస్ ఉండవు, ఓపెన్ విండోస్, భలే ఎంజాయ్ చేస్తారు. సెకండ్ క్లాస్ కానీ థర్డ్ క్లాస్ కానీ ఏదైనా పర్వాలేదు, తీసుకోండి. మీరైతే రిగ్రెట్ అవ్వరు. శ్రీలంక నేషనల్ యాంథమ్ ఇందాక చెప్పినట్టు, నేను చిన్నప్పుడు నేర్చుకున్న శ్రీలంక నేషనల్ యాంథమ్, అందులోని సురది అతి శోభమాన లంక జయ భూమియ రమ్య అని రమ్య అంటారు వాళ్ళు, వస్తుంది. సో నాకు పాట మొత్తం వచ్చు. శ్రీలంక మాత శ్రీలంక మాత ఒబవే అపవిద్య ఒబమయ అపసత్య అనేది ఉంటుంది. ఒబవే అపకీర్తి అపహద తుల భక్తి అనుకుంటా. ఒబాపాలోకే అపగే అనుప్రాణే. ఇది అప్పగే అనుప్రాణే అంటే అను అని ఉంది కదా, చిన్నప్పుడు నేను అనుష్క ప్రాక్టీస్ చేసేవాడు అన్నమాట. అది మళ్ళీ సుందర సిరిభరణి సురది అతి శోభమాన లంక ధాన్య ధనయ మెక మల్పురు జయభూమియ రమ్య.
కొంచెం మిస్టేక్లో ఉంటాయి కానీ శ్రీలంక 15 ఏళ్ళు బ్యాక్ నేర్చుకుంది చెప్తున్నా శ్రీలంక నేషనల్ అంటాము. లాస్ట్ టైం కూడా చాలా నచ్చింది, మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. పవన్ ఎట్రా ఇప్పటిదాకా ఏమనిపించింది శ్రీలంక? ఒక్క రోజు అయింది, మనం హాఫ్ డే కొంచెం ఏమనిపించింది, ఎలా అనిపించింది? చాలా క్రేజీ అనిపించింది. న్యూ ఇయర్ ఎర్లీగా నువ్వు 9 దేశాలు తిరిగావు, ఫస్ట్ టైం ఇండియా దాటి ఈ శ్రీలంక వస్తే ఎలా అనిపిస్తుంది? ఎస్పెషల్లీ ఈ ఏరియా నార్మల్గా శ్రీలంక ఇండియా లాగా ఉంటుంది, కానీ న్యూ ఇయర్ ఎర్లీయాకి వచ్చినాక అదొక నాకు యూరోప్లో స్విట్జర్లాండ్ లాగా అనిపించింది. చూడండి, ఇప్పుడు నేను చెప్తే ఆర్టీటీ గార్డు ఏదో వేస్తున్నాడు అని ఆయన చేసి చెప్పిస్తున్నా. నువ్వు ఏ ప్లాన్ చెప్పింది ఎవరు నీకు? చెప్పాను సార్ నాకు క్రెడిట్ ఇస్తున్నావు కదా. మరి ఈ ట్రైన్ రైడ్ చెప్పాను, ఏది మిస్ అయినా మిస్ అవ్వకపోయినా, తిండి మానేసిన పర్లేదు ఈ ట్రైన్ మిస్ అవ్వకూడదు అనుకున్నా. అసలు అక్కడ నిల్చొని ఆ వ్యూస్ చూస్తుంటే మైండ్ దొబ్బేస్తుంది. మున్నార్లో కూడా ఈ వ్యూస్ ఉంటాయి కానీ ట్రైన్ ఉండదు కదా మున్నార్లో, అది సూపర్. సో మధ్యలో డోర్ అయిపోయిందని ఈ స్టేషన్లో హప్పుతలే స్టేషన్లో కింద దిగి ఇప్పుడు ప్యాంట్రీ కార్ దగ్గరికి వచ్చామాట. ఇదిగోండి స్టేషన్. అసలు ఏం మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ రా నాయన, మంచు వర్షం ఎండ ఏ పడితే అది. సో లోపల చూద్దాం ఏముందో. సో ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ ఉంది, ప్యాంట్రీ కార్లో ఏమేమి ఉన్నాయో చూస్తున్నాం. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి, ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు. పాప్కార్న్ తీసుకోవటి, పాప్కార్న్. సో అది. సో ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది, నేను కొనుక్కొని ఇక్కడ కూర్చొని తినడానికి. ఓకే థ్యాంక్ యూ. పాప్కార్న్ ఇస్తున్నా. సో ఇక్కడి నుంచి మళ్ళీ కనెక్టివిటీ. ఇది 3rd క్లాస్ మాట. 3rd క్లాస్ ఏంటంటే చిన్న సీట్లు దగ్గరగా ఉంటాయి. 3-2 3+2 అలా ట్రైన్ అంతా వెళ్తుంది. హప్పుతలే స్టేషన్ చూద్దాం, స్టేషన్ ఎలా ఉందో. అంతా బ్రిటిష్లే కట్టించారు. ఇది కూడా హప్పుతలే ఉంది శ్రీలంక. ఎంత అందమైన లంక. అందరూ నా ఛానల్ చూసేవాళ్ళు అందరూ మీరు నిజంగా తక్కువ బడ్జెట్లో ఫారిన్ కంట్రీ వచ్చేసేయండి శ్రీలంక. టోటలీ వర్త్ ఇట్, నేనే భరోసా. చూడండి ట్రైన్లోని 2 పాప్కార్న్లు, మైలోలు, బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ కొంటే ఇండియా డబ్బుల్లో 100 రూపాయలు అయ్యాయి. 100 రూపాయలు 80 రూపాయలు అయ్యాయి. చూడండి శ్రీలంక. ఓ మై గాడ్ లుక్, హోలీ కౌ మ్యాన్. వెళ్ళిపోయింది మంచి వ్యూ, మళ్ళీ వస్తుందిలే. ఆహా ఓ అదిరిపోవాలి గైస్ వ్యూస్. నా యూట్యూబ్ వ్యూస్ కాదు, ఈ వ్యూస్ అంటున్నా. సో హ్యాపీ మ్యాన్. సురది అతి శోభమాన లంక. ఇవ్వండి చూడండి, మున్నార్లో కూడా ఇలానే ట్రీ గార్డెన్స్ ఉంటాయి, కాకపోతే ట్రైన్లో ఎలాగో పక్కన అది స్పెషాలిటీ. ఫారినర్స్కి, ఫారిన్ బ్లాగర్స్కి చాలా ఇష్టం ఈ ట్రైన్ రైడ్, చాలా ఫేమస్ కూడా ఈ ట్రైన్. హలో అరుదా ఎవరో వస్తే హలో అని చెప్పి కొడిగేసుకొని మన డెస్టినేషన్ చేరేసుకున్నాం. 3 hours ఆల్మోస్ట్. 3 గంటల అద్భుతమైన జర్నీ. సరిపోతుంది ఎల్లా ట్రైన్. చాలా ఆసమ్ ఎక్స్పీరియన్స్, తప్పకుండా ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇది బ్యూటిఫుల్. చూడండి ఎల్లా స్టేషన్. ఎస్ థ్యాంక్ యూ, కమ్ అగైన్. చూడండి స్టేషన్ బయటకు వస్తున్నాం. నాకు మణిరత్నం సినిమాలే గుర్తొస్తున్నాయి. గీతాంజలి ఎస్పెషల్లీ మనం పెరుగుతున్నప్పుడు వచ్చిన గీతాంజలి. ఇలా బయటకు రాగానే చల్లగా గాల్లో ఇలా మొత్తం పొద్దున అయితే నూరు ఏరియాలో అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఇది బౌద్ధ దేశం, అంటే మెజారిటీ పరంగా అయితే బౌద్ధ దేశం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ గౌతమ బుద్ధ, సిద్ధార్థ, అది మాట విషయం. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది ఎలా ట్రైన్ స్టేషను. సో చీఫ్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే శ్రీలంకలో ఆటో.
బంగ్లాదేశ్లో రిక్షాలో వాడతారు, శ్రీలంకలో ఆటోలలో వాడతారు ఎక్కువ. అది సో అన్ని కలర్స్ చూడండి, బ్లూ, రెడ్, గ్రీన్. ఈ ఫారెనర్స్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ థింగ్. హాయ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? రష్యా. టూరిజం బాగా, టూరిస్ట్ ఏరియా కాబట్టి ఇవ్వండి బార్స్ అన్నీ. ఆటోలో వెళ్ళాలి తర్వాత, అది విషయం. సో శ్రీలంక వస్తే మర్చిపోకండి ఎక్స్ప్లోర్ ఎల్లాని మాత్రం మిస్ అవ్వకండి, ఏ ఊరు అయినా అయిపోయినా. అది వచ్చేసాడు కారు, డ్రైవర్ వచ్చేసాడు మనకి, మన ట్రైన్తో పాటు. ఇప్పుడు మనం వెళ్ళిపోతాం వెనక్కి. ఫేమస్ ఎల్లా బ్రిడ్జ్ ఉంది, ట్రైన్ మనం ఆల్రెడీ దిగిపోయాం కాబట్టి ఇప్పుడు ఈ తుక్ తీసుకొని వెళ్తున్నాం. వెనకాల చూడండి ఒక హిందూ దేవాలయం ఉంది. శ్రీలంకలోని చాలా హిందువులు ఉన్నారు. ఇక్కడ చూడండి సరస్వతి దేవి అందరూ కనిపిస్తున్నారు. ఇది బౌద్ధ దేశం అయినా బౌద్ధులకి అంటే కొన్ని వర్షన్స్లో బుద్ధుడు విష్ణు అవతారం అని చెప్తారు, 9వ అవతారం అని కల్కి వచ్చే ముందర. సో అదే అండి టెంపుల్ చూడండి, తమిళ్ స్టైల్ భలే ఉంది. చూడండి ఎలా ఉందో, చాలా 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 చూడండి ఎలా ఉంది రోడ్. డబ్బా ఆటో స్లోగా 1 స్పీడ్లో వెళ్తున్నాడు. ఇన్ని కట్స్ తిరిగామంటే ఆ బ్రిడ్జిని చూడడానికి. నడమంటే నేను నన్ను బాబు ఆటోలో పదా అన్నాం. చూడండి ఎన్ని కట్స్, ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇలా చూస్తే తెలీదు ఆటోలోని. చూడండి మీకు అర్థమవుతుంది ఎంత స్టీప్గా ఉందో ఇది. ఇక్కడ మరి చూడండి ఎంత లోతుకి వెళ్తున్నాం. జారీ అంటే సర్రమని చాలా షార్ప్ ఉందా. దిగుతున్నాం కిందకి. సో వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు కదా, బాలాజీ. సో ఇప్పుడు మనం ఒక ఇండియన్ రెస్టారెంట్ వచ్చాం. బయట వినాయకుడు, అందరు దేవుళ్ళు ఉన్నారు. ఇది తమిళ్ రెస్టారెంట్. ఓకే, సో వెళ్తున్నాం పైకి. ఆకలేస్తుంది, నిద్ర లేదు, తిండి లేదు. సో వెళ్ళి బాగా ఒక హాట్ సూప్ తాగితే నా కడుపు నిండిపోతుంది. ఇంకొకరంగా లెట్స్ గో. సో ఇక్కడ చాలా రకాలు తిన్నాం. నేను దోశ తిన్నాను, పరాటాలు, కోటుము ఏవేవో తింటే 800 ఇండియా డబ్బుల్లో 800 రూపాయలు అయిందంటే. నలుగురు ఒక 8-9 డిష్లు, పెరుగు అన్నీ. నేనేమో రికార్డ్ చేయడం మర్చిపోయాను, ఏదో రావణాసుడి గురించి రీసెర్చ్ చేస్తూ మర్చిపోయాను. సో ఇది గైస్ మన రెస్టారెంట్. అన్ఫార్చునేట్గా చూపించలేకపోయాను, నాకు అస్సలు ఒంటి మీద తెలియలేదు. చాలా టైర్డ్ అయిపోయింది కదా, నిద్ర లేదు నిన్న. ఇప్పుడు రూమ్కి వెళ్ళి పడుకుని పోవాలి. పాన్ ఇదిగా పాన్, ఎన్ని రకాల స్వీట్లు? డబ్బులు ఇవ్వాలి దీనికి. హౌ మచ్? 2 రూపీస్ అంట. చూడండి ఎన్ని ఉన్నాయో రకరకాల స్వీట్లు, జాంగ్రీ, జిలేబీ, లడ్డులు అన్నీ. నిజంగా సారీ, నేను క్షమించాలి. రేపు రికార్డ్ చేస్తాను, పూర్తిగా మర్చిపోయాను రికార్డ్ చేయడం.